నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర వైద్యంతో ప్రాణాలు కాపాడేది ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులే. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం రూపశిల్పి మాజీ మంత్రి స్వర్గీయ ఈలి ఆంజనేయులు 99వ జయంతి సందర్భంగా ఈలి ఆంజనేయులు విగ్రహం వద్ద నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ఈలి అభిమానులు. గత ప్రభుత్వ వైఖరికి విసిగెత్తి కూటమిని గెలిపిస్తే వీరు కూడా కార్మిక బోర్డు నుండి సంక్షేమ నిధులు విడుదల చేయకుండా కార్మికులను మోసగిస్తున్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు. పెంటపాడు గణపవరంలో న్యాయ సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన జడ్జిలు మాధవి, సూర్యకిరణ్ శ్రీ. తాడేపల్లిగూడెంలో మద్యం దుకాణాలను తనిఖీ చేసిన ఎక్సైజ్ శాఖ. పాల్గొన్న అసిస్టెంట్ కమిషనర్ నాగప్రభు కుమార్, ఎక్సైజ్ సిఐ స్వరాజ్యలక్ష్మిలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమం. అత్యవసర సమయాల్లో బేసిక్ లైఫ్ సపోర్ట్తో ప్రజల ప్రాణాలను కాపాడే గ్రామీణ వైద్యులే నిజమైన ప్రజా వైద్యులని, అందుకు బేసిక్ లైఫ్ సపోర్ట్లపై పీఎంపీలు, ఆర్ఎంపీలకు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ పీఎంపీ ఆర్ఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు టి జనార్దన్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పీఎంపీ ఆర్ఎంపీల జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ఇంకోలు కన్వెన్షన్ హాల్లో శనివారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు కేజీ గోవింద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పీఎంపీ ఆర్ఎంపీల సేవలు లేని గ్రామాలను ఊహించలేమని, ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఎల్లప్పుడూ కృషి చేసేది గ్రామీణ వైద్యులేనని అన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపట్టి వెంకటరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావులు పీఎంపీ ఆర్ఎంపీ సమస్యలను ఆరోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఏసీ గౌరవ సలహాదారులు లంకాదాసరి ప్రసాదరావు, జేఏసీ నాయకులు బీబీటీ రాజు, రాజా సిద్ధార్థ, జి ప్రసాద్, ఎంఎన్ రాజు, కె గణపతి, తోరాటి ప్రభాకర్రావు, సిఎస్ కుమార్, ఎస్ జయసూర్య, బళ్ళా శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లా కన్వీనర్, కో కన్వీనర్లు ఏఆర్కే పరమేశ్వర్లు, ఎం జయరాం, ఆనంద్ సుబ్బారావు, ఎస్కే సుబాన్, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, కె ముక్తేశ్వరరావు, ఆర్ సురేష్ బాబు, ఎం జితేంద్ర, గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. చాలామందికి తెలీదు, ఈరోజు కూడా మరి భారతదేశంలో ఉన్న జనాభాకి ఉన్న డాక్టర్లకి సంబంధం లేదు. 1000 మందికి ఒక డాక్టర్ కూడా లేడు. అంటే అలాంటిది మీ ఆర్ఎంపీ పీఎంపీ లేకపోతే ఎప్పుడో చాలామంది ఆరోగ్యం లేక ప్రాణం కాపాడుకోలేక చనిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే చాలామంది ఫస్ట్ ఎయిడ్ మీరు చేసి పంపితేనే కానీ, ఇవాళ నిజంగా చెప్తాను, ఎవరిని క్రిటిసైజ్ చేద్దాం కాదు, ఒక ఎంబీబీఎస్ ఎండి చదివిన డాక్టర్ కూడా చేయి పట్టుకుని చెప్పలేడు. ఇవాళ ఒక ఆర్ఎంపీ డాక్టర్ రవి యొక్క పూర్తి లక్షణాలన్నీ మీకు తెలుసు. ఆ విలేజ్లో ఉన్నటువంటి వెళ్ళగానే జ్వరం అంటే మీరు వెంటనే ఒక ఇంజక్షన్ చేస్తారు, తగ్గకపోతే ఇంకో ఇంజక్షన్ చేస్తారు, తగ్గుద్ది. కానీ ఇవాళ మనం ఒక ఎంబీబీఎస్ కానీ ఎండి కానీ ఎంఎస్ కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ టెస్ట్ చేయకుండా మనకు వైద్యమే మొదలు పెట్టరు. టెస్టులకు 2-3 గంటలు పడుతుంది, డాక్టర్ గారు వెయిటింగ్కు 2 గంటలు పడుతుంది. కానీ ఈ లోపల ఆ పేషెంట్ పడి వేదన మనకి ఆ పడి వాళ్ళకి అర్థమవుతుంది. నేను కూడా పడ్డాను కాబట్టి చాలాసార్లు. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఊళ్ళో పెరిగినప్పుడు ఒక డాక్టర్ గారు ఉండేవారు. ఒక 5-6 ఊళ్ళకి ఆయనే డాక్టరు. ఆయన వస్తే ఇంటి పెద్దతో సహా లేచి నిలబడేవాడు. మీకు తెలియదు, ఇంకా ఇప్పుడు డాక్టర్లా కాదు. ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు పీఎంపీ ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరు కూడా వైద్యం చేస్తే అరెస్ట్ చేస్తానని చెప్పిన సందర్భం మీకు తెలుసు. అప్పుడు
నా దగ్గరికి వచ్చినప్పుడు నా ఖాళీ లెటర్ మీద సంతకం పెట్టి ఇచ్చాను, మీకు ఏం కావాలంటే అది నేను చేస్తాను, మీతో మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేశాను. అప్పుడు నేను బహుశా ఫ్లో లీడర్గా చేస్తాను ఈ ఊళ్ళో. అలాగే మరి మీ యొక్క కష్టాన్ని చాలామంది గుర్తించరు. ఎందుకంటే నా ముందు ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ కూడా చెప్పారు ఏంటంటే ఎవరైనా డబ్బులు ఇస్తే వైద్యం చేస్తారు, కానీ మీరు డబ్బులు పెట్టుబడి పెట్టి వైద్యం చేస్తారు, అది ఇస్తే తీసుకుంటారు, లేకపోతే తర్వాత ఇదిగా వెళ్ళిపోతారు. అప్పుడు ఎంబీబీఎస్ హాస్పిటల్ పక్కన ఉంటే ఇక్కడ ఆర్ఎంపీ హాస్పిటల్లో ఎక్కడ ఖాళీ ఉండేది కాదు, కానీ అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ఆ రోజుల్లో ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. అంటే వెళ్ళగానే వైద్యం చేసేది ఆర్ఎంపీ డాక్టర్. ఎందుకంటే మీకు ఏం వచ్చినాయి టెస్ట్లు అక్కర్లేదు, మనిషిని చూసి రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఏం జబ్బు వచ్చిందో కూడా చెప్పే టాలెంట్ ఉన్న డాక్టర్ మన దగ్గర ఉన్నారు. అది మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు, ప్రజలకు కూడా తెలుసు. ఇవాళ విలేజ్లో ఎవరు కూడా ఎంబీబీఎస్ డాక్టర్ వైద్యం చేయట్లే, ఇప్పుడు కూడా మీరే కొనసాగుతున్నారు. ఆ విలేజ్లో శాసించే హక్కు మీకు ఉంది. ఓ దేవుడు చెప్పలేడు కాబట్టి డైరెక్ట్గా ఒక డాక్టర్ చెప్తాడు, ఒరే పలానా ఓటేయండిరా, పలానా ఓడించండి అని. ఆ కెపాసిటీ కూడా మీ దగ్గరే ఉంది. అవన్నీ ఎందుకంటే మీ పొగడ్తల కోసం మాట్లాడతా, ప్రాక్టికల్ మ్యాన్ నేను ప్రాక్టికల్గానే మాట్లాడతాను. ఏదైనా మీరు గమనించి ఉంటారు, నేను ఏదో అబద్ధం చెప్పను, లేకపోతే మీరు వచ్చారంటే మీకు ముఖస్తుతి మాటలు, లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా నేను ఇంకా ఎంత ఎంబీబీఎస్ వాళ్ళు ఎండీల వాళ్ళు చూసారని నన్ను ఏం అనుకోకర్లా. ఎందుకంటే నిజంగా కూడా చాలా సూపర్ స్పెషల్ హాస్పిటల్ నడుపుతారంటే కారణం మీరు పేషెంట్లు తీసుకెళ్ళకపోతే ఆ హాస్పిటల్ అన్నీ ఖాళీ, మీరు రికమెండ్ చేసిన హాస్పిటల్కే వెళ్తారు మీరు. అది కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. డాక్టర్లు అంటే ప్రధానంగా ఇప్పుడున్న వైద్యం యొక్క పరిస్థితులు, ఒక ఎమ్మెల్యేగా అర్ధరాత్రి 12:30, 1 గంటల వరకు కూడా ఫోన్లు వస్తాయి మాకు అంటే ఆరోగ్యానికి సంబంధించి. అంటే ఆరోగ్యం అనేది ఈ రోజున ఎంత సంక్లిష్టం అయిపోయింది అంటే వైద్య విధానం కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, డబ్బు చూసి వైద్యం చేస్తారు. హాస్పిటల్స్ అన్నీ డబ్బు చూసే, కానీ జబ్బు మాత్రమే చూసి డబ్బు చూడకుండా వైద్యం చేసేది ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు. గ్రామ స్థాయిలో నాకు చిన్నప్పుడు బాగా గుర్తండి, మా ఇంట్లో కానీ, మా వీధిలో కానీ, మా చుట్టుపక్కల కానీ ఎవరికి ఏదొచ్చినా అంటే ఆ రోజున పాపం అన్నం వండుకొనడానికి, గెంజి కాసుకోవడానికి కూడా స్తోమత లేని వాళ్ళ ఇంటికి కూడా పైసా ఆశించకుండా వచ్చి వైద్యం చేసి వెళ్ళిపోయేవారు. అంటే నాకు మరో భగవంతుడిలా కనిపించేవారు. ప్రతి వాళ్ళని సమదృష్టితో చూసేవారు, ఎవరు పిలిచినా వెళ్ళేవారు. అట్లా వాళ్ళ యొక్క కుటుంబాలని, ఆర్థిక వనరుల్ని త్యాగం చేసి మరీ వైద్యం చేసేవారు. అంటే డబ్బున్నవాళ్ళు 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు కూడా కనీసం ఇంజెక్షన్ కొనడానికి, ట్యాబ్లెట్ కొనడానికి కూడా ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి వేళ్ళే ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇంజెక్షన్ చేసి డబ్బులు ఉన్నప్పుడు ఇద్దువులే అని వైద్యం చేసి వెళ్ళిపోయేవారు. అంటే నిజంగా గ్రామాల్లో ప్రత్యక్షంగా కనపడే దైవంతో సమానం ఆర్ఎంపీ డాక్టర్లు, పిఎంపీ డాక్టర్లు. అయితే మారిన అనేక పరిణామాల దృష్ట్యా ఈ రోజున వారి పరిస్థితి కొంచెం అంత అనుకున్న ఆశించిన స్థాయిలో లేదు. దీనికి ప్రభుత్వాల బాధ్యత ఖచ్చితంగా తీసుకుని తీరాలి. ఎందుకంటే మనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా అంటే సుమారుగా 70 నుంచి 75% గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం ఇది. మన జీవన విధానంలో ఇంకా మనం నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన అంశాలు అనేక ఉన్నాయండి. గ్రామంలో, పల్లెల్లోకి ప్రతి ఇంటికి వెళ్ళి వైద్యం మీద అవగాహన కల్పించగలిగే ఏకైక వ్యక్తి డాక్టర్లే, మీరే. ఆర్ఎంపీలు, పిఎంపీలు మీ వైద్య విధానం, మీ సేవలు లేదే ఆరోగ్యం, వైద్యం సంపూర్ణం కాదు ప్రజానీకానికి. మీ విధానం ఈ ఆర్ఎంపీలు, పిఎంపీలు ఈ రోజన్నా పూర్వకాలంలో ఋషుల కాలం నుంచి ఉంది ఈ విధానం. ప్రజల దగ్గరికి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి ఆయా కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ వస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యం డామినేట్ చేసింది, రీసెర్చ్ బాగా పెరిగింది. మీరందరూ కూడా ఆ డాక్టర్ల దగ్గరే ట్రైన్ అయ్యి సర్టిఫికెట్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు గ్రామాల్లో. ఎందుకు చేస్తున్నారు? అట్టడుగు వర్గాల వాళ్ళకి, గ్రామాల్లో పేదలకి సరిపోయినంతమంది క్వాలిఫైడ్ డాక్టర్లు లేరు, దేశంలో లేరు, రాష్ట్రంలో లేరు. ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు.
ఎంతో కొంత లోటు ఉంటూనే ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కింద అంతా ఎవాల్యుయేషన్ చేసి రిపోర్ట్ ఇస్తే డాక్టర్ గారు చూస్తారు. కనుక ఈ వ్యవస్థలో వాలంటీర్స్ అనండి, లేకపోతే అసిస్టెంట్స్ అనండి, లేకపోతే సహాయకులుగా మీ యొక్క రోల్ ఈ సృష్టి ఉన్నంత కాలం ఉంటుంది. క్వాలిఫైడ్ డాక్టర్స్ కేవలం 13 లక్షల మంది ఉన్నారు. అంటే మనలో సగం మంది ఉన్నారు అన్నమాట. అట్లాగే గ్రామీణ ప్రాంతాలలో 80% మంది ప్రజలకు ప్రాథమిక ప్రథమ వైద్య చికిత్సలు అందిస్తున్నటువంటిది గ్రామీణ వైద్యులే, పిఎంపి ఆరోగ్యులే. అలాగే పట్టణాలలో సిటీస్ లో కూడా ప్రాథమిక వైద్య సేవలు అందిస్తుంది 57% మంది ప్రజలకు పిఎంపి ఆరోగ్యులే. అంటే అత్యధిక శాతం ప్రజలకు ప్రథమ ప్రాథమిక చికిత్సలు అందిస్తున్నది గ్రామీణ వైద్యులైనటువంటి పిఎంపి ఆరోగ్యులు. ఇట్లాంటి పిఎంపి ఆరోగ్యుల యొక్క సేవలు ఇప్పటి నుంచి కాదు, బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించిన ముందు నుంచి కూడా ఉన్నటువంటి వ్యవస్థ ఇది. ఇట్లాంటి వ్యవస్థని, న్యాయమైనటువంటి వ్యవస్థని గుర్తించకపోవడం అనేది ప్రభుత్వ లోపం. ఎందుకంటే మనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా సిఫార్సు చేసింది 1974లో. ఈ సేవలు గుర్తించడం ద్వారా గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్యం అందుతుంది అని. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా 2007 సంవత్సరంలో ఏప్రిల్ 1 తారీఖున ఇచ్చినటువంటి 429 జీవో. ఈ 429 జీవో ద్వారా గ్రామీణ వైద్యులకు ట్రైనింగ్ ఇవ్వడానికి అప్పుడు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. చాలా మంది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈలి ఆంజనేయులు 99వ జయంతి కార్యక్రమం పోలీస్ ఐలాండ్ వద్ద ఈలి ఆంజనేయులు విగ్రహం వద్ద శనివారం నిర్వహించారు. ఆయన కుమారుడు మాజీ శాసనసభ్యులు ఈలి నాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈలి ఆంజనేయుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈలి ఆంజనేయులు శత జయంతి ఉత్సవాలు తాడేపల్లిగూడెంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఈలి నాని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిన నాగబాబు, మారిశెట్టి సుబ్బారావు, బండారు సత్యనారాయణ, కల్కి మూర్తి, లెంగంపల్లి గాంధీ, రామచంద్రరావు, రాఘవులు, శివ, ఈలి నాని మిత్ర బృందం పాల్గొన్నారు. వృద్ధులకు స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. మా తండ్రి గారు స్వర్గీయ ఈలి ఆంజనేయులు గారు 99వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తుంటాం. నాన్నగారు 99వ జయంతి ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. అయితే వచ్చే సంవత్సరం ఇదే రోజు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం అంతా కూడా కదిలి వచ్చే విధంగా చాలా పెద్ద ఎత్తున శత జయంతి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ తీసుకొచ్చి ఆంజనేయులు గారి యొక్క ఆయన సాధించిన ప్రగతి, అభివృద్ధి, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా మరొక్కసారి మరి ప్రజల దృష్టికి తీసుకెళ్తాకే ప్రయత్నం చేస్తాం. ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో నెంబర్ 1 మంచినీళ్ళు నాన్నగారు ఆనాడు తవ్వించినటువంటి రక్షిత మంచినీటి రిజర్వాయర్ ద్వారా ఈరోజు కూడా వస్తున్నాయి. నేను కూడా పదవి చేశాను. అయితే ఏంటంటే నా టైంలో నాన్నగారులాగా ఒక చెరువు తవ్వాలని మంచి తలంపుతోటి 50 ఎకరాల భూమిని ఉచితంగా మున్సిపాలిటీకి మరి నేను దఖలు చేయించడం జరిగింది. ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంటేనే ఈలి కుటుంబం అన్నమాట. ఈలి ఆంజనేయులు గారు, ఈలి వరలక్ష్మి గారు, ఈలి సత్యనారాయణ గారు, ఈలి నాని, అలాగే మీరు కూడా మాతో సమానమైనటువంటి బాధ్యత వహిస్తే తప్పనిసరిగా 110 ఎకరాల చెరువు తవ్వి తీరుతామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే నా కుటుంబ సభ్యుడు నాగబాబు గారు ఆగస్టు 28వ తారీఖుని ఈలి వెంకట సత్యనారాయణ గారికి అత్యంత సన్నిహితుడైన ఆయన కాంస్య విగ్రహం ఈరోజు కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో మరి లేదు. ప్రతి హృదయంలో కూడా ఈలి సత్యనారాయణ గారికి ఈవీఎస్ అని చోటు ఉంది. నేను ఒక కాంస్య విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నాను. ఫోన్ చేస్తే ఎంతైతే ఎన్ని లక్షలైనా మనం పెడదామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా మంచి మంచి కార్యక్రమాలు నేను నాకు ఉన్నటువంటి స్నేహితులు అందరితో ప్లాన్ చేస్తున్నాను. మహిళలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి, యువతీ యువకుల్ని, విద్యార్థిని ఇన్వాల్వ్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. జయంతి సందర్భంగా ఈరోజు వారి కుమారులు ఈలి నాని గారు, అలాగే వారి బంధువులు, వారి శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడ ఈ సెంటర్లో ఉన్నటువంటి ఈలి ఆంజనేయులు గారి విగ్రహం వద్దకు రావడం జరిగింది.
అలాగే ఆయన నిర్మాణం చేసినటువంటి దేవాలయం శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం, ఆయన నిర్మాణం చేసిన దేవాలయాన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రతి నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఇప్పటికీ దాన్ని నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదానం చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ వారి కుమారులు ఈల్ నాని గారు స్వశక్తితోటి ఎక్కడ విరాళాలు కూడా సేకరించకుండా తండ్రి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా ఆయనకి అందరి మన్ననలు అలాగే అందరి సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన్ని ఆశీర్వదించవలసిందిగా ఆంజనేయులు గారి శత జయంతి ఉత్సవాలను కూడా ఎంతో పెద్ద ఎత్తున నిర్వహించడానికి వారి కుమారులు అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ప్రణాళిక కూడా రూపొందించడం జరుగుతుంది. ఆయన కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఆయనకి మరొకసారి నివాళులు అర్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం రాజకీయానికి ఆంజనేయులు గారు లెక్కేస్తే ఈల ఆంజనేయులు గారు తప్ప ఎవరు లేరు. ఇక్కడ మైల్ స్టోన్ ఒక ఈల ఆంజనేయులు గారి ట్రేడ్ మార్క్ ఇది. ఏం చేద్దంటే రాజకీయం అనేది అక్కడున్న ప్రజల అభివృద్ధి కోసం అలాగే ఆ పట్టణం ఆ ప్రాంతం అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వస్తాం తప్ప వేరే ఆలోచనలతో ఎవరైతే రారు. ఆంజనేయులు గారిని మనం ఒకసారి దృష్టిలో తీసుకుంటే ఇవాళ 99వ పుట్టినరోజు కూడా ఇంత ఘనంగా చేసుకుంటున్నామంటే కారణం ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ రోజుకి కూడా వేరే ట్యాంకు లేకుండా ఎంతమంది జనాభా పెరిగినా వాళ్ళు నీళ్లు మా దాహార్తి తీర్చున్న నీళ్లు తాగుతున్నారంటే రక్షిత మంచినీటి పథకం ఆ రోజే ప్లాన్ చేసిన ఆంజనేయులు గారు వారి స్వరద్రూపి. అలాగే ఈ పట్టణానికి ఇప్పుడే మనం నుంచిన చోట అటు టౌన్ ఇటు టౌన్ ఈ రెండు టౌన్లకి అనుసంధానం చేస్తూ ఏర్పడిన ఈ బ్రిడ్జి ఇంకా మనం బ్రహ్మాండంగా వాడుకున్నామంటే ఏనాడు కట్టిన బ్రిడ్జి వారి యొక్క నాణ్యతకి ఇది ఒక తార్కాణం అని చెప్పి అటువంటి నాణ్యమైన పనులు చేసి అటువంటి నాణ్యమైన తాడేపల్లిగూడెం తయారు చేస్తే ఇవాళ మనంతా కూడా ఆనందంగా బతికే పరిస్థితులు ఉన్నాయి. అలాగే వారి యొక్క రాజకీయం వారి యొక్క విలువలతో కూడిన రాజకీయాలని ఇప్పుడున్న నాయకులందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని రాజకీయం చేస్తే మనం ఇంకా ముందు చాలా అభివృద్ధిలోకి వెళ్తామని చెప్పి ఈలి ఆంజనేయులు గారి తనయులు ఈలి వెంకట మధుసూదన్ రావు గారు నాని గారు ఎవరిని ఏ ద్రవ్యం రూపంలో కానీ ఏ రకంగా కూడా ఆశించకుండా ప్రతి సంవత్సరం సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఘనంగా ప్రతి సంవత్సరం ఘనంగా అన్న సమారాధన జరుగుతున్నారు. ఎంత పవర్ఫుల్ అంటే నేను వచ్చి మా అబ్బాయిని అక్కడ దండం పెట్టుకుంటాను లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళేటప్పటికి మా మనవడు ఫోన్ చేశాడు, నేను ఆయనకు దండం పెట్టుకుంటున్నాను బాబు, మా మనవడే సప్లిమెంటరీ రాశాడు, పరీక్షలు ఉండిపోయినాయి, పాస్ అయ్యేలాగా దీవించిన ఆయన నేను దండం పెట్టుకున్న తక్షణం మా మనవడు ఫోన్ చేసి తాతయ్య గారు నేను సప్లిమెంటరీ రాశాను, అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యానని చెప్పారు. అంటే ఆ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్ అనేది ప్రత్యక్షంగా నేనే మీ అందరికీ సాక్ష్యంగా నిలబడ్డాను. ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు తాడేపల్లిగూడెంలో 17, 18 తేదీల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుండి ఏఐటీయూసీ నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి నాయకులు అధికారంలోకి వస్తే కార్మికుల సంక్షేమ బోర్డుకు ₹1 కోటి ఇస్తామని, సంక్షేమ బోర్డు పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే శానిటరీ ఉద్యోగులకు ₹18,000 గౌరవ వేతనం ఇవ్వాలని జీవో రిలీజ్ చేసిందని, కానీ కాంట్రాక్టు ₹12,000 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో 2019 వరకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు కొనసాగుతూ ఉండేది. జగన్ ప్రభుత్వం హయాంలో 2019 నుంచి కూడా సంక్షేమ బోర్డును నిలిపివేయడం జరిగింది. అయితే ఈ సంగతి తెలుసుకున్న తెలుగుదేశం ప్రభుత్వం అట్లాగే కూటమి ప్రభుత్వం స్వయాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇదే తాడేపల్లిగూడెంలో నుంచి మేము అధికారంలోకి వస్తే ₹1 కోటి బోర్డుకి ఇవ్వడంతో పాటు నేను సంక్షేమ బోర్డు పునఃప్రారంభిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ ఇచ్చిన మీదటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికులు ఓట్లేశారు, ఇవాళ గద్దెనెక్కారు మీరు. అయినప్పటికీ ఇంతవరకు సంక్షేమ బోర్డుకు నిధులు మంజూరు చేయకపోవటం అత్యంత అవమానకరంగా భావిస్తున్నాం. మేము దీన్ని ప్రతీకారంగా తీసుకొని రానున్న ఈ 10-15 రోజుల్లో నిర్ణయం తీసుకొని రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం
పిలుపు మేరకు మరి పవన్ కళ్యాణ్ ఆఫీస్ కూడా ముట్టడించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. దీనికి ఈ బాధ్యత మొత్తం కూడా కూటమి ప్రభుత్వం తీసుకోవాలి, కార్మికులను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ కార్మికులు సుమారు 50 లక్షల మంది పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డు ద్వారా అందుతున్నటువంటి సౌకర్యాలను గత ప్రభుత్వం తొంగలో తొక్కింది, చట్టాన్ని అమలు చేయలేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన నేపథ్యంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తాం, చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తాం, కార్మిక ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తరపున ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇవాళ 2 ఏళ్ళు అవుతున్నా ఈ రోజు కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రయోజనాల కోసం ఖర్చు చేయాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, అలాగే సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తక్షణమే వెంటనే వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరించే చైర్మన్ అయితే వేశారు, కమిటీ కూడా వేసి చర్చలు నిర్వహించాలని చెప్పి కార్మిక సంఘాలతో చర్చలు నిర్వహించడం ద్వారా కార్మిక ప్రయోజనాల కల్పనకి ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ వైద్యశాలల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, మరి ప్రాంతీయ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కొత్త కాంట్రాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వము కొత్త కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచారు. ఆ టెండర్లు కూడా ఫైనలైజ్ అయ్యాయి. మరి ఈ టెండర్లో కొత్తగా ఎక్కడ లేని నిబంధన ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి పెట్టింది. ఇదే చంద్రబాబు నాయుడు గారే మరి రిటైర్మెంట్ ఏజ్ 60 అని చెప్పి దాన్ని 62 చేశారు. కానీ ఇక్కడ మరి కార్మికులు శానిటేషన్ సిబ్బందికి వచ్చేసరికి 50 సంవత్సరాలు మించిన వాళ్ళు అక్కడ పని చేయడానికి వీల్లేదు, వాళ్ళని తొలగించమని చెప్పి మరి టెండర్ ఫామ్స్లో పెట్టారు. దీన్ని ఏఐటీసీ సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ప్రభుత్వము చొరవ తీసుకొని ఆ నిబంధనను తొలగించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లంతా కూడా దాన్ని ఆసరాగా చేసుకొని ఒక్కొక్క హాస్పిటల్లో మరి పెద్ద హాస్పిటల్స్లో 50 మంది 100 మందిని తొలగించి కొత్తగా తీసుకొని వాళ్ళతో డబ్బు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తాడేపల్లిగూడెం 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా ఆదేశాల మేరకు శనివారం పెంటపాడు గణపవరం పంచాయతీ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ న్యాయ సేవా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పెంటపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని తాడేపల్లిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ ఎస్ సూర్యకిరణ్ శ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. న్యాయమూర్తి సూర్యకిరణ్ శ్రీ మాట్లాడుతూ ప్రజలకు న్యాయాన్ని చేరవేసేందుకు సమస్యల పరిష్కారానికి ఈ న్యాయ సేవా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పెంటపాడు లీగల్ ఎయిడర్స్ క్లినిక్ ప్యానల్ను అడ్వకేట్గా శనివారపు వెంకట రామకృష్ణ, పారా లీగల్ వాలంటరీగా కేఎస్ఆర్ బీకే కేశవరావులను నియమించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రాజరాజేశ్వరి, ఎండిఓ, సిఐ, ఎస్ఐ, పంచాయతీ కార్యదర్శి గోడి బాలకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినీడి విజయకృష్ణ, మహిళా రిప్రజెంటేటివ్ ఎం సత్యవాణి తదితరులు పాల్గొని మాట్లాడారు. గణపవరం పంచాయతీ కార్యాలయంలో సీనియర్ సివిల్ జడ్జి కె మాధవి లీగల్ ఎయిడ్ క్లినిక్ను న్యాయ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. అడ్వకేట్గా డీజేకే సాయి కుమార్ను, పారా లీగల్ వాలంటరీగా జంపన రమేష్ రాజులను నియమించారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ఓపెన్ చేయడం ముఖ్య ఉద్దేశం పేద ప్రజలందరికీ, అలాగే రిమోట్ ఏరియాస్లో ఉన్న ప్రజలందరికీ కూడా తగు న్యాయ సలహాలు అన్నది అందించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ కూడా కోర్టులకు వచ్చి వాళ్ళ యొక్క సమయాన్ని, డబ్బుని వృధా చేసుకోకుండా చిన్న చిన్న ఇష్యూస్ ఎలా పరిష్కరించుకోవాలి, అలాగే ఏదైనా వాళ్ళకి న్యాయ సంబంధమైన సలహాలు కావాలి అనుకుంటే ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ని వచ్చి అక్కడ ఒక అడ్వకేట్ గారు, అలాగే ఆయనకి హెల్ప్ చేయడానికి పారాలీగల్ వాలంటీరు కూడా ఉంటారు. ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రతి శనివారం కూడా అడ్వకేట్ గారు వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండడం జరుగుతుంది. ఈ పెంటపాడు, ఈ చుట్టుపక్కల విలేజెస్లో ఎవరికైనా సరే లీగల్గా సంబంధించి న్యాయపరమైన సలహాలు కావాలనుకుంటే ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి మీ సలహాల్ని నా న్యాయవాది గారిని అడిగి తెలుసుకోవాల్సిందిగా, అలాగే ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి షేక్ సికిందర్ బాషా గారి ఆదేశాల మేరకు మరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు ఇక్కడ మరి లీగల్ ఎయిడ్ క్లినిక్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. సూర్యకిరణ్ గారు ఇక్కడ రామకృష్ణ గారు, న్యాయవాది ఎస్ రామకృష్ణ గారు మరి
ఇక్కడ ఉండి ప్రతి శనివారం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. వారి దగ్గర ఏదైనా సమస్యలు ఉన్నా సరే మీరు వచ్చి మరి ఈ లీగల్ క్లినిక్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని గ్రామస్తులకి ఈ మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి లీగల్ సర్వీసెస్ అథారిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెంలో మద్యం షాపులపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీ నిర్వహించారు. నకిలీ మద్యంపై అమ్ముతున్న మద్యం కల్తీ లేదని నిరూపించడానికి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగప్రభు కుమార్, ఎక్సైజ్ సిఐ స్వరాజ్యలక్ష్మి, ఎస్ఐ మురళీకృష్ణ పాల్గొన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగప్రభు కుమార్ మాట్లాడుతూ మద్యం షాపుల్లో నకిలీ మద్యం అరికట్టడానికి తనిఖీలు చేస్తున్నామన్నారు. మద్యం కొనుగోలుదారులు ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మద్యం వ్యాపారులు తప్పనిసరిగా ప్రతి బాటిల్ స్కాన్ చేసి విక్రయించాలన్నారు. ఎక్సైజ్ సురక్ష యాప్తో నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికట్టవచ్చని అన్నారు. ఇటీవల రాష్ట్రంలో ఏదో 1-2 ప్లేసుల్లో కల్తీ మద్యం దొరికిన నేపథ్యంలో చాలామంది షాపుల్లో అమ్మేటువంటి మద్యం అంతా కల్తీదని లేకపోతే ఇంకోటని రకరకాల అపోహలు తర్వాత వదంతులు వ్యాపింపజేస్తూ ఉన్నారు. అది అంతమాత్రం సరికాదు. అయితే అటువంటి అపోహలు భయం ప్రజలందరిలోనూ కన్జ్యూమర్లలోనూ తొలగించడాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి దీనికోసం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యాప్ చాలా వినియోగించడం చాలా తేలిక. మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే దీన్ని కనుక మనం స్కాన్ చేసి బాటిల్ మనం కొన్నప్పుడు దాని మూత పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని మనం స్కాన్ చేసినట్టయితే కనుక స్టిక్కర్ మీద ఇమీడియట్గా మనకి ఆ బాటిలు ఏ బ్రాండ్కి చెందింది, ఎక్కడ ఉత్పత్తి అయింది, అలాగే ఏ డిపో నుంచి వచ్చింది, ఏ షాప్లో అమ్మారు, దాని యొక్క ఎంఆర్పి ధర ఎంత, బ్యాచ్ నెంబర్ ఎంత, ఇవన్నీ కూడా మనకి ఇమీడియట్గా క్షణాల్లో వచ్చేస్తుంది అనమాట. అది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. అదేవిధంగా షాపులో అమ్మేటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్క బాటిల్ని కూడా స్కాన్ చేసి మాత్రమే అమ్మేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్టిక్కర్స్ ఇవన్నీ కూడా బీర్ మీద అయితే లేదు. ప్రస్తుతానికి అయితే మనం బీర్ బాటిల్ని స్కాన్ చేయలేమండి. ఎందుకంటే దాని మీద మనకి క్యూఆర్ కోడ్ ఉన్నటువంటిది మనకి ఆ విధానం ప్రభుత్వ విధానంగా లేదది. అయితే ఇటీవల మనకి మీడియాలో కానీ లేకపోతే కొంతమంది కావాలని ఇలా ప్రభుత్వము లేకపోతే డిపార్ట్మెంట్ని తప్పు పట్టించి లేదంటే ప్రతిష్ట తీసేయడం కోసం కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతమాత్రం కూడా సమర్థనీయం కాదు. అట్లా తప్పుడు ప్రచారం కనుక చేసినట్టయితే కనుక వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంటు వెనుకాడదని అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేయడం. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దినోత్సవం ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవనం లక్ష్యంగా పురపాలక సంఘం కమిషనర్ యేజుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ ఐలాండ్ సెంటర్ నుండి యాగర్లపల్లి వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి కాలువ గట్టున మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, ఆర్ఐ అశోక్ కుమార్, టీపీఓ జగదీష్, శానిటరీ సూపర్వైజర్లు సోమేశ్వరరావు, అంగన్వాడీ సూపర్వైజర్లు భవానీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాతావరణాన్ని కల్పించడానికి నా వంతు కృషించుకునే విధంగా సహకరిస్తానని, బహిరంగ ప్రదేశాల్లో, ధూమపాన దేశాల్లో మూత్ర మలవిసికి నా వంతు కృషి చేస్తా. బహిరంగ ప్రదేశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ తాడేపల్లిగూడెం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎయిర్ ఫ్రీ కార్యక్రమం. అంటే గాలిని ఫ్రీగా ఉంచాలి, అంటే మంచి వాతావరణంలో మనం జీవించాలి, మంచి గాలిని పీల్చుకోవాలి, అంటే కార్బన్ డైఆక్సైడ్ని వదిలేసి ఆక్సిజన్ పీల్చుకోవాలనే సంకల్పం ఇది. అంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి. అలా ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా, అంటే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం కూడా చేయకూడదు. ధూమపానం చేస్తే కూడా ఆరోగ్యానికి హానికరం. అలాగే మల విసర్జన బహిరంగ ప్రదేశాల్లో కూడా మల విసర్జన చేయకూడదు. చేస్తే దానికి కూడా ఆరోగ్యానికి హానికరం. అలాగే ఇప్పుడు పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అంటే ఇప్పుడు
మనం ట్రాఫిక్కి అంతరాయం లేకుండా ఎయిర్ పొల్యూషన్ అంటే ప్రభుత్వ వాహనాలను వాడండి, అంటే బస్సులో ప్రయాణం మంచిది, ఇతర వాహనాలు తగ్గించండి. అంటే బస్సులో ప్రయాణం మంచిదంటే అందరూ కలిసి ఒకే చోట ఎక్కువ ప్రయాణం జరుగుతుంది కనుక వాహనాలను వినియోగించుకోవాలనేది ఉద్దేశం. అంటే గాలిని పొల్యూషన్ చేయకుండా మంచి గాలిని పీల్చుకున్నప్పుడు మనిషి ఆరోగ్యవంతమైన జీవితం జీవిస్తాడనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. స్వచ్ఛాంధ్రాలో కార్యక్రమం భాగంగా మరి స్వచ్ఛ ఎయిర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి పొల్యూషన్ తోటే చాలా రకమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ముఖ్యంగా క్యాన్సర్ లాంటి సమస్యలు. రాబోయే దివాళీలో ఏ విధమైనటువంటి పొల్యూషన్ లేకుండా ఉన్నటువంటి వాటిని మనం కాల్చుకుని పొల్యూషన్ని తగ్గించాలనేది ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మనం వినాయక చవితిలో కూడా చూసాం, ఎటువంటి ప్లాస్టర్ ప్యాలెస్ లేకుండా ఎటువంటి వాటర్ పొల్యూషన్ లేకుండా చేసాం. ఇవన్నిటిని కూడా మనం అందరం కూడా పాటించి, ఒక ప్రభుత్వ ఉద్యోగులు మనం పాటించి, మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాటిస్తే చాలా రకమైనటువంటి పొల్యూషన్ తగ్గుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకోవాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెంలో గౌతమి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పాల్గొన్నారు. హాస్పిటల్ యాజమాన్యం NV రామకృష్ణ, గౌతమి, జి శ్రీనివాస్, కవల సత్యనారాయణ, డాక్టర్ ఎర్రా మాధవి, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ వంశీ, డాక్టర్ సిద్ధార్థ్, డాక్టర్ పర్వతనేని శశికళ, డాక్టర్ ఈదర్ అవినాష్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవాబత్తుల నాగమణి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులను హాస్పిటల్ యాజమాన్యం సత్కరించారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, పట్నాల రాంపండు, పాలూరి వెంకటేశ్వరరావు, కిలపర్తి వెంకటరావు, దాసరి అప్పన్న, దాసరి కృష్ణవేణి, పోతుల అనవరం, గొర్రెల శ్రీధర్, గంధం సతీష్, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో గౌతమి
సూపర్ స్పెషల్ హాస్పిటల్ని ఇక్కడ ఓపెన్ చేశారు. దీంట్లో ఆర్థోపెడిక్, అదే మరి పెడియాట్రిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్ అన్నీ కూడా ఇక్కడ వైద్య సేవలు అందించబడతాయి. ఎందుకంటే తాడేపల్లి పట్టణంలో ఉన్న జనానికి ఉన్న హాస్పిటల్కి సంబంధం లేదు. ఖచ్చితంగా నీడ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన జాగ్రత్తగా పేషెంట్ని రిసీవ్ చేసుకుని మంచి సేవలు అందిస్తే ఖచ్చితంగా మనం అందరికీ మెరుగైన సేవలు అందించవచ్చు. కాబట్టి వైద్యం అంటే ఒక వ్యాపారం కాదు. దానివల్ల చాలామంది నిరుపేదలకు కూడా సాయం చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. దాంతోపాటు ఎవరన్నా డబ్బు కట్టలేని కూడా మీరు ఉచితంగా సేవలు అందిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రభుత్వం తరఫున. ఎందుకంటే ఇవాళ వైద్యం అనేది చాలా కాస్ట్లీ. ఇవాళ దానికి ప్రతి సగటు మనిషి ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నాడు వైద్యం దొరక్క. అలాంటి సమయంలో మీరు మా ఊర్లో హాస్పిటల్ పెట్టారు, ఖచ్చితంగా మేము ఆదరిస్తాం మిమ్మల్ని. అదేవిధంగా మా ప్రజలను కూడా మీరు ఏదైనా కష్టం వచ్చినప్పుడు డబ్బు కోసం ఆలోచించకుండా మీరు ఆదరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మేము ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వివిధమైన సేవలు, వైద్య సేవలు అందిస్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గైనకాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, లాప్రోస్కోపీ, వర్క్ స్టేషన్స్, అంటే ఇదివరకు తాడేపల్లిగూడెంలో అందలేని సేవలన్నీ కూడా ఇక్కడ అందిస్తున్నాము. ఎటువంటి హై రిస్క్ కేసులైనా, ఇన్ఫర్టిలిటీ కేసులైనా అన్నీ కూడా మేము సమర్థవంతంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. మరియు ఆర్థోపెడిషన్ మా డాక్టర్ గారు వంశీ గారు, నెక్స్ట్ పిడియాట్రిక్ డిపార్ట్మెంట్ చిన్నపిల్లల డాక్టర్ గారు కూడా అవైలబుల్లో ఉన్నారు. ఆయన కూడా అన్ని కేసులు కూడా ఫోటోథెరపీ అన్ని అంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా మేము ఎస్ఎన్సీలో పెట్టడం జరిగింది. జనరల్ మెడిసిన్ కూడా మా డాక్టర్ గారు ఎటువంటి క్రిటికల్ కేర్ అయినా, ఐసీయూ కేసెస్ అయినా కూడా డీల్ చేయగలరు. ఇక్కడ మాకు ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందడం వల్ల మీరందరూ కూడా వినియోగించుకోవాలని మేము కోరుచున్నాము. ఈ గౌతమి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేయడం దృక్పథం ఏంటంటే కార్పొరేట్ వైద్యం అందరికీ అందుబాటులో చేరాలనే సంకల్పంతో మేము నలుగురం స్టార్ట్ చేసాం. బట్ ఇది ప్రస్తుతానికి మన తాడేపల్లిగూడెంలో ఎవరి దగ్గర లేనింటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ A to Z లేదంటూ 24/7 మన తాడేపల్లిగూడెంలో నైట్ 8:30కి ఎవరు చూడట్లేదని ఒక ద్వారంలోకి వెళ్ళారు. దాన్ని మేము ఓవర్కమ్ చేయటానికి 24/7 డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ కానీ, ఆన్ కాల్ ఎనస్థిస్ట్ కానీ, అస్తమాలు ప్రతి 24 గంటల అవైలబిలిటీ ఉండి ప్రతి పేదలందరికీ వైద్యం అందుబాటులో ఇవ్వాలని మా సంకల్పంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసాం. మొదట 3 నెలలు ఫ్రీగా ఓపీ చూడబడను, అలాగే మందుల్లోనూ టెస్టుల్లో కూడా రాయితీ ఇవ్వాలని మేము కోరుకున్నాం. సో అదేవిధంగా ప్రతి అడ్వాన్స్డ్ ఏదైతే మనం చెప్పామో దాన్ని చేసి చూపించాలని ముందే ఆల్రెడీ ఫుల్లీ లోడెడ్ ఎక్విప్మెంట్తో ఈరోజు ఓపెనింగ్ స్టార్ట్ చేసాం. రేపటి నుంచి అందరు డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు. ఆస్తి ఎంతున్నా ఆరోగ్యం కావాలి మనిషికి. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకు ఈరోజు ఎన్నో కష్టాలు వాచి మా ఎర్ర మాధవి గారు కానీ, వంశీ కానీ, ఇలా ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళందరూ ఎంతో డాక్టర్ చదువు అంటే మీ అందరికీ తెలిసిందే. అంత పెద్ద చదువులు చదివి ఎక్కడికో టౌన్లు, హైదరాబాదు, మద్రాస్, బెంగళూరు అటు సైడ్ వెళ్లకుండా మన చిన్న పట్టణమైన మన తాడేపల్లిగూడెం వచ్చి వాళ్ళు ఎంత మంచి సేవలు చేయడానికి ముందుకు వచ్చినందుకు ముందు వీళ్ళందరికీ డాక్టర్స్కి వందనాలు, నమస్కారాలు చెప్తూ, కానీ మీరు ముందు మీడియా సోదరులు అందరూ ఇలా ఉంది ఈ హాస్పిటల్ వీళ్ళు డబ్బు కోసం కాదు, సేవలకి ముందుగా ఎదరికి వస్తున్నారు. 3 నెలలు ఓపీ ఫ్రీగా పెట్టారు, అలాగే మందులు వాటిల్లో కూడా రాయితీ ఇస్తానంటున్నారు అని మీరు మీ వంతుకు మీ సాయం కూడా చేయాలని మీడియా సోదరులందరినీ కోరుకుంటున్నాను. స్థానిక 5వ వార్డు డిఎస్ చెరువు సెంటర్లో డిఎస్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు దుబ్బాశ్రీను మాట్లాడుతూ 25 సంవత్సరాల నుండి డిఎస్ యువసేన ఆధ్వర్యంలో గణపతి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సహాయ సహకారాలు అందిస్తున్న డిఎస్ యువసేనకి, చందాలు ఇచ్చి సహకరిస్తున్న దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి పాల్గొన్నారు. సుమారు 5,000 మందికి అన్న సమారాధన నిర్వహించారు.
గత 25 సంవత్సరాలుగా డిఎస్ యువసేన ఆధ్వర్యంలో ఇక్కడ తాడేపల్లిగూడెం డిఎస్ చెరువు సెంటర్లో గల విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠించి అద్భుతంగా 25 సంవత్సరాలుగా ఈ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్న ఈ యువ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారు వినాయక చవితి అద్భుతంగా నిర్వహించడమే కాకుండా తర్వాత మొత్తం అన్ని చోట్ల అయిపోయిన తర్వాత లాస్ట్గా ఇక్కడ అన్న సంతర్పణ భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం లాగా ఈ రోజు కూడా అనేక వేల మంది ఇక్కడ అన్న ప్రసాదం కోసం ఇక్కడికి ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో భక్తి పెంపొందించే కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ డిఎస్ యువసేన ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. స్థానిక 5వ వార్డు డిఎస్ చెరువు సెంటర్లో డిఎస్ యువసేన ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వినాయక చవితి మహోత్సవంలో భాగంగా ఈరోజు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమంలో మాకు వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ అలాగే మాట సాయం కానీ మాకు ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చిన కుర్రోళ్ళు కానీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ 25 సంవత్సరాలు బట్టి కూడా చేసిన కుర్రోళ్ళు వినాయక చేసిన కుర్రోళ్ళు అందరికీ కూడా ఆ వినాయకుడు ఆశీస్సులతో అందరి పరిస్థితి బాగుంది. దానికి ముఖ్యంగా మాకు సహకరిస్తున్న ఈ వార్డు ప్రజలకి అలాగే చందా ఇచ్చిన దాతలకి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యువసేన ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రులు జరిపి ఊరేగింపు కూడా లాస్ట్లో పెట్టి ఎంతో వైభవంగా టౌన్లో ఈ చుట్టుపక్కల లేని విధంగా చేస్తూ దాదాపు 30 ఐటమ్స్ తోటి ఇవాళ ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఇంత భారీ స్థాయి ఐటమ్స్ ఇంకెక్కడా కూడా మీకు అవకాశం లేదు. అలాంటిది ఇంత కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి డిఎస్ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా హిందూ ధర్మానికి ఇటువంటి చాలా అవసరము. ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా ప్రజల్లో హిందుత్వం పెరుగుద్దని ఇంకా అభివృద్ధి చెందుద్దని ఆశిస్తూ సెలవు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తాడేపల్లిగూడెం శాఖ ఆధ్వర్యంలో శనివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. పని చేసుకోలేని స్థితిలో ఉన్న వంట మాస్టర్ కోరుకొండ సోమయ్యకు నిత్యావసర వస్తువులు బియ్యం బస్తా అందజేశారు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ లలితా సరోజ, మానవతా సంస్థ దువ్వా శ్రీను, కొయ్య ప్రశాంతి సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు జంపనేని రాజేంద్ర ప్రసాద్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయులు, సెక్రటరీ మిరియాల కిషోర్, ఎగ్గిన శరత్ బాబు, చేకూరి బంగారాజు, బురిడి సతీష్, ఎల్ఐసి పాండురంగారావు, బి అరుణ, కేవి చలం, మద్దు నాగేశ్వరరావు, బి రాజేంద్ర ప్రసాద్, కర్రి రాజారావు తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున కోరుకొండ సోమయ్య గారు గతంలో వంట మేస్త్రిగా ఈ మధ్య పెద్ద వయసు ఇంచుమించుగా 72-73 సంవత్సరాల వయసు, అనారోగ్య కారణాల వల్ల వారి భార్యకు కూడా అనారోగ్యంగా ఉండటం, ఈయన కూడా కొంచెం పెరాలసిస్ టైప్ వచ్చి రికవరీ అయ్యారు. కొంత గడవడం కొంచెం ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్ ఖర్చులు అయ్యి ఉన్నాయంటే మనం మందులు కానీ మనం మానవతా తరఫున ఇచ్చింది 2000. తర్వాత బియ్యం బస్తా లలిత సరోజ్ గారు, ప్రశాంత్ గారు ఒక 500 రూపాయలు, మొత్తం 4500 రూపాయలు క్యాష్, బియ్యం బస్తా, నెలకు సరిపడా సరుకులు. అవి వారికి మందులకి అన్ని హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మేము మందులు తెచ్చుకుంటున్నామని మనకు చెప్పడం జరిగిందండి. వారికి ఇతోధికంగా మనం చేయగలిగిన కాడికి ఈ సేవలు చేయడానికి ఇలా నిజంగా ఇబ్బంది పడే ఎవరున్నా మానవత ముందుండి తప్పనిసరిగా ఇస్తామండి. గతంలో కూడా ఇచ్చామండి. ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తున్న అందరికీ కూడా ఈ ఇవ్వడానికి సహకరించిన అందరికీ, మన మానవతా సభ్యులకి, ఇలాంటి జెన్యున్గా ఇబ్బంది పడే వాళ్ళని తెలియజేసి మన సతీష్, కిషోర్ వీళ్ళు వచ్చి చూసి చెప్పారు. చాలా సంతోషం అండి. కోరుకొండ స్వామి గారు వృద్ధులు అవడం వల్ల వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిసి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము ఆయన ఇంటి వద్దకు వచ్చి ఆర్థిక సహాయం అలాగే నెలవారీ సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు అందరూ అందించిన సహకారంతో మేము ఇలా ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ సుమారుగా 15 సంవత్సరాల నుంచి తాడేపల్లిగూడెంలో సేవలు అందిస్తుంది. అలాగే స్వామి గారు వాళ్ళ మిస్సెస్ వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
తాడేపల్లిగూడెం ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. డిపో అసిస్టెంట్ మేనేజర్ సుధారాణి ఉద్యోగులందరి చేత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ పి దానమ్మ, అసిస్టెంట్ మేనేజర్ సుధారాణి, ఎస్టీఐ కుమారి, ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి చోడగిరి వెంకటరమణ, ఆకుల మనోహర్, నిరంజన్, ఆదినారాయణ, ఎంసీ రమణ, ఏడీసీ రామారావు, కార్గో మాధవరావు, వానపల్లి అప్పారావు, డిపో సిబ్బంది, గ్యారేజ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపోలో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ క్లీన్ ఎయిర్ అనే దాని మీద చేయడం జరిగింది. మేము బస్టాండ్లోని బ్యానర్స్ని ఎగ్జిబిట్ చేసాము. ప్రయాణికులందరికీ కూడా తెలిసే విధంగా బ్యానర్స్ ఎగ్జిబిట్ చేయడం, మా బస్టాండ్ మరియు గ్యారేజ్ ప్రిన్సెస్ అంతా కూడా మా కార్మికులందరి సహాయ సహకారాలతో నీట్గా చేసుకోవడం జరిగింది. ఏదైతే వ్యర్థాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి డస్ట్బిన్స్లో వేయడం, ప్లాస్టిక్ ఏమైనా ఉంటే వాటిలన్నింటినీ నివారించే విధంగా వాటన్నిటిని తీసివేయడం అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా నిర్వహించి మొత్తం బస్టాండ్లోని అండ్ బయట ఉన్న షాప్స్ వారికి మళ్ళీ బయట ప్రజలకు తెలిసే విధంగా అవేర్నెస్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. అట్లాగే మా బస్ స్టేషన్లో అయితే అందరికీ కూడా ప్రజా రవాణాన్ని ఉపయోగించుకొని సొంత వాహనాలని కొంతవరకు రిస్ట్రిక్ట్ చేయాలని, దానివల్ల కాలుష్య నివారణ జరుగుతుందని అందరికీ కూడా క్యాంపెయిన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొత్తం మేము ప్రతి నెల కూడా 3వ శనివారం గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. స్వచ్ఛాంధ్ర ఈ నెలలో కూడా చేయడం జరిగింది. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీని గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ర్యాలీలో సర్పంచ్ పీతల సత్యనారాయణ, ఎంపీటీసీ పొట్ల ఏడుకొండలు, కార్యదర్శి నాగరాజు, హైస్కూల్ హెచ్ఎం కృష్ణ, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. పరిశుభ్రత ఆవశ్యకతపై విద్యార్థులు నినాదాలు చేశారు. ఆరోగ్యవంతమైన పరిపాలన అందించాలని మన ఉద్దేశంతో మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి సంకల్పంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ప్రదేశ్ని సాధిద్దామనే ఉద్దేశంతో పర్యావరణం కాపాడాలి, అలాగే ప్రజలకు స్వచ్ఛమైన గాలి రావాలంటే పర్యావరణాన్ని మొక్కలు నాటడం కానీ, అలాగే పొల్యూషన్ రాకుండా బ్యాటరీ బళ్ళని అందుబాటులో తెచ్చింది కనుక దీన్ని ఎక్కువగా ప్రజలు వినియోగిస్తే కొంతవరకు పొల్యూషన్ పోయి మనకు స్వచ్ఛమైన గాలి ప్రతి ప్రజలకి ప్రతి గ్రామాలకి రాష్ట్రానికి అందుతుందని ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఈ బ్యాటరీ బళ్ళ మీద సబ్సిడీ కూడా ఎక్కువగా ప్రకటించి ప్రజలకు అందుబాటులో తెచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాటరీ బళ్ళు వాడితే ఎంతో ఆరోగ్యవంతమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ తండ్రి వర్తనపల్లి కృష్ణమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా వర్తనపల్లి కాశీని, ఆయన కుటుంబ సభ్యులను స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. వర్తనపల్లి కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట రూరల్ మండల జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వాడపల్లి వెంకట సుబ్బారావు, చాపల రమేష్, కాళ్ల గోపీకృష్ణ, మద్దల మణికుమార్ తదితరులు ఉన్నారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర సదస్సులో యూనియన్లో లోతైన చర్చ జరిపి చేపట్టబోయే ఆందోళనకు రూట్ మ్యాప్ను చేపట్టినట్లు ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దోసనపూడి సోమసుందర్ తెలిపారు. స్థానిక సెలక్షన్ గ్రౌండ్లో ఏఐటీయూసీ 2 రోజుల సదస్సు శనివారం సాయంత్రానికి ముగిసింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి యూనియన్ అనుబంధ సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అర్థవంతమైన చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. రాబోయే రోజుల్లో యూనియన్ చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలకి ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. అన్ని జిల్లాల నుండి జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు కూడా పాల్గొన్నందుకు తాడేపల్లిగూడెం యూనిట్ తరపున ఏఐటీసీ ఏరియా అధ్యక్షులు ఓసూరి వీర్రాజు, కళింగ లక్ష్మణరావు, తాడిగడప వాసు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. అసంఘటిత రంగంలో ఉన్న వేరు రంగాలకు సంబంధించిన కార్మిక నాయకులు అందరూ కూడా గత 2 రోజులుగా ఇక్కడ ఆయా రంగాల్లో కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చాలా ముఖ్యమైన సమస్యలన్నిటి మీద మంచి చర్చ వచ్చింది. అన్నిటి మీద ఏఐటీసీ ఇటీవల కాలం చేస్తున్న పోరాటాలన్నిటి మీద కూడా ఇక్కడ సమీక్ష జరిగింది. దీన్ని ఇంతకన్నా ఎఫెక్టివ్గా మరింత ఉధృతంగా పోరాటాలు చేయడానికి ఏం చేయాలి, ఎలాంటి మిలిటెంట్ పోరాటాలు చేయాలనే అంశాన్ని
ఏఐటీసీ రాష్ట్ర కౌన్సిల్ ఇక్కడ గత 2 రోజులుగా మరి కూర్చున్న తర్వాత కొన్ని గంటల తరబడి ప్రతినిధులందరూ కూడా చర్చల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన కార్మిక విధానం మీద కూడా మంచి చర్చ వచ్చింది. ఈ నూతన కార్మిక విధానం అనేది కనీసం మేమేదో ఇంతకాలం కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లు తెచ్చారు అని లేబర్ కోడ్లు మా హక్కుల్ని తీసేస్తున్నాయని చెప్పి మేము మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు లేబర్ కోడ్లు కాకుండా గవర్నమెంట్ ఒక న్యూ లేబర్ పాలసీని ప్రకటించింది. ఈ లేబర్ పాలసీలో లేబర్ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు ఉన్న మెకానిజాన్ని రద్దు చేసి దాని స్థానంలో వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కాకుండా ఫెసిలిటేటర్స్ కింద, అంటే ఏదో లేబర్ డిపార్ట్మెంట్కి ఉన్న అధికారాలు, వాళ్ళు ఏదన్నా ఎవరినన్నా శిక్షించాలంటే గతంలో అధికారం ఉండేది, ఆ అధికారాలను తీసేసి వాళ్ళని ఫెసిలిటేటర్ కింద మార్చేశారు. ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళని ఫెసిలిటేటర్ కింద చేయటం అంటే యజమానుల మీద వాళ్ళు ఏం చేయలేరు. ఇటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. మిగిలిన ట్రేడ్ యూనియన్లతో కూడా కలిపి పోరాటాలను ఉధృతం చేయాలనే నిర్ణయాన్ని కౌన్సిల్లో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంకేంటంటే ఇవాళ భవన నిర్మాణ కార్మిక శాఖకి ఇవాళ సంక్షేమ పథకాలు ఇంకా ఆలోచిస్తున్నారు, ఇవ్వకుండా 16 నెలలు అయిన ప్రభుత్వం వచ్చి. అలాగే ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా జీతభత్యాలు 5-6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి కూడా జీతభత్యాలు ప్రతి నెల 1వ తారీఖున ఇచ్చేలాగా, అలాగే వాళ్ళ రావాల్సినవి అన్నీ కూడా కాంట్రాక్టర్ దగ్గర నుంచి అతి తొందరలో ఇప్పించేలాగా ఈ కార్యక్రమాలన్నిటికీ దిశ ఇక్కడ నిర్దేశిస్తున్నారు. అన్ని రకాల కార్మిక సంఘాలు ఇక్కడికి వచ్చినాయి, ఆ నాయకులు వచ్చారు, ఆ ప్రతినిధులందరూ ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవాళ 12 గంటలు పెంచుదామని ప్రభుత్వం చూసినా, అలాగే ఈ కోడ్లు తెచ్చి కార్మిక చట్టాలను తొంగలో తొక్కుదామని చూసినా సరే ఇక్కడ నిర్ణయాలు తీసుకుని వాటికి వ్యతిరేకంగా ఎట్లా చేయాలి, కార్మికులను ఎట్లా కాపాడుకోవాలి, కనీస వేతనాలు ఎట్లా ఇప్పించాలి, వీళ్ళ అభివృద్ధిని ఎట్లా తీసుకెళ్ళాలి, కార్మికులు బడుగు బలహీన వర్గాలు పనిచేసే వేతన సవరణలు వీటిలన్నింటిలో కూడా మనం ఏ రకంగా ఉండాలి అనేది ఇక్కడ నిర్ణయాలు జరుగుతున్నాయి. పెద్దలందరూ ఇక్కడ నిర్ణయాలు చేస్తున్నారు. కాబట్టి ఏఐటీసీ తీసుకునే అన్ని నిర్ణయాలు ఇక్కడ ఈ 2 రోజుల మహాసభల్లో తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలకు కట్టుబడి ఏఐటీసీ పూర్తిగా పనిచేస్తుందని తెలియదు. అక్టోబర్ 17-18 తారీఖుల్లో తాడేపల్లిగూడెంలో జరుగుతున్న ఏఐటీసీ రాష్ట్ర సమితి సమావేశాల సందర్భంగా సమితి సమావేశాలు ఇక్కడ నిర్వహించడం మాకు గర్వకారణంగా భావిస్తున్నాం. ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్ర స్థాయిలో కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, వాటిని పరిష్కారాలు ఎలా కనుక్కోవాలనే దాని మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇదంతా మాకు కొంత ఎడ్యుకేషన్ లాంటిది. ప్రతి 6 నెలలకి జరిగే ఈ సమావేశాలు ఇక్కడ జరగటం మేము మంచి అవకాశంగా తీసుకుని అనేక అంశాల మీద మా అవగాహన పెంచుకున్నాం. ఈ సమావేశాలు ఈరోజు ముగుస్తాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మాకు సహకరించిన మా ఏరియా కమిటీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. తాడేపల్లిగూడెంలోని ఏలూరు రోడ్లో గల శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన శనివారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మాజీ శాసనసభ్యులు ఈలి నాని ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. తొలుత విఘ్నేశ్వర స్వామికి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 5,000 మందికి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు ఎగ్గిన నాగబాబు, మారిశెట్టి సుబ్బారావు, బండారు సత్యనారాయణ, కల్కి మూర్తి, లెంగపల్లి గాంధీ, గార్లపాటి వీరకుమార్, రామచంద్రరావు, రాఘవులు, శివ, మల్లుల విజయ్, రాగిరెడ్డి ప్రసాద్, వీర్ల సత్యనారాయణ, పాతూరి రాము, ఈలి నాని మిత్ర బృందం పాల్గొన్నారు. ఇది 1962లో ప్రారంభించి 63లో మా తండ్రి గారు స్వర్గీయ ఈల ఆంజనేయులు గారు ఈ యొక్క ఆలయాన్ని మేము నిర్మించడం జరిగింది. సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి చాలా చక్కగా ఎలాంటి విగ్రహం. నేనైతే భారతదేశం అంతా అన్ని రాష్ట్రాల్లో, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కువ గుళ్ళు తిరుగుతాను. ఎక్కడా కూడా ఇంత అందమైన విగ్రహం ఏకశిల కింద నుంచి పై దాకా కూడా, పైనుంచి కింద దాకా కూడా ఒకే శిలలో స్వామివారిని శ్రీ సిద్ధి బుద్ధి మాతలతో సహా విఘ్నేశ్వర స్వామిని ఇంత చక్కగా ఏ శిల్పి కూడా చెక్కలేదు. ఇంత అందమైన విగ్రహం ఇక్కడ ఉండి అందరికీ కూడా కోరిన భక్తులందరికీ కూడా కోరికలు నెరవేరే విధంగా
మా స్వామి అందరిని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఈ స్వామిని పెద్ద ఎత్తున ఇంకా పెద్ద ఎత్తున మరి ఈ యొక్క మరి పునర్నిర్మాణం కూడా చేయాలని మాకు ఆలోచన ఉంది. మేము మా కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ఆలయాన్ని నిర్వహిస్తాం. అది ఆ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి దయ వల్ల ఈ యొక్క ఆలయాన్ని చాలా చక్కగా ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ప్రతిరోజు కూడా ధూప దీప నైవేద్య కార్యక్రమాలు చేస్తూ ఇద్దరు మంచి పురోహితుల ద్వారా స్వామివారికి మరి అన్ని కార్యక్రమాలు చేస్తా వినాయక చవితితో ప్రతి సంవత్సరం వినాయక చవితి పెద్ద ఎత్తున చేస్తూ ప్రతి నెల కూడా సంకష్టహర చతుర్థి చేస్తున్నాం. ఆ కార్యక్రమం మరి మా బ్రాహ్మణులు అందరూ కలిసి ప్రారంభించారు ఒక 9 సంవత్సరాల క్రితం. అలాగే ప్రతి నెలకి ప్రతి ఫస్ట్లో 15 మంది 16 మంది ఉండేవారు. తర్వాత 40 మంది అయ్యారు, 80 మంది అయ్యారు, ఇప్పుడు 100 దాటుతున్నారు. అంటే మనిషికి ఉండేటువంటి కష్టాల్లో మరి భాగంగా ఆ కష్టాలనే నివారించే ఏకైక దేవుడు సంకటహర గణపతి. ఆ విఘ్నేశ్వర స్వామి అన్ని కష్టాలని కూడా మానవులకు ఉండేటువంటి కష్టాలన్నింటిని కూడా తీర్చేటువంటి దేవుడు. వినాయక చవితి మహోత్సవాలు పురస్కరించుకుని ఈ అన్న సమారాధన కార్యక్రమం ఎంతో వైభవంగా విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు ఆ స్వామివారి దీవెన లక్షంతలు కూడా అంటే వర్షం కూడా చిన్నగా ప్రారంభమైంది. తప్పకుండా ఆ స్వామి ఆశీస్సులు కూడా మన యందు ఉన్నాయి. కావున భక్తులకు తెలియజేసుకుంటున్నాం. ఎంతో విశేషం ఒకే శిల మీద ఉండడం వల్ల తప్పకుండా కోరికలు నెరవేరుతున్నాయి. సంతానం లేని వారికి సంతానం కలిగింది, వివాహం కాని వారికి వివాహం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నామంటే స్వామి అపమృత్యు దోషాలు కూడా తొలగించేటటువంటి గణపతి. కావున ప్రతి భక్తులు స్వామిని దర్శనం చేసుకుని స్వామి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుతూ స్థానిక కుంచనపల్లి ద్వారకానగర్లో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సందర్భంగా శ్రీ మల్లిడి కనికిరెడ్డి నిర్మలా దంపతుల సౌజన్యంతో సుప్రభాతం, తోమాలు సేవ, అర్చన, ప్రసాద వితరణ, శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు నూతన రజత కిరీట ఆభరణాలను, శ్రీవారి ధ్రువమూర్తికి విశేష శంకు చక్రాలు మరియు అమ్మవార్లకు మకర తోరణాలు, సంప్రోక్షణ ఉత్సవ విగ్రహాలకు పంచామృత స్నప్పన తిరుమంజన విశేష హోమాలు, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి నిర్మలా రైస్ మిల్ అధినేత మల్లిడి కనికిరెడ్డి నిర్మలా దంపతులు వెండి ఆభరణాలను 3 కేజీలు, శ్రీవారి ధ్రువమూర్తికి శంకు చక్రాల కవచాలు సమర్పించారు. బచ్చు నాగభాస్కర్రావు, స్వర్ణకుమారి దంపతులు 1 కేజీ వెండి ఉత్సవమూర్తుల కిరీటాలకు, అమ్మవార్లకు 1 కాసు సూత్రాలు సమర్పించారు. కాళ్ల గోపీకృష్ణ తమ్ముడు దుర్గాప్రసాద్ శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు ఇత్తడి మకర తోరణం సమర్పించారు. కూచి శ్రీనివాస్ శర్మ, జ్యోతిలక్ష్మి దంపతులు 400 గ్రాముల వెండి తులసిమాల సమర్పించారు. అడప రాజేశ్వరరావు స్వామివారికి తులాభారాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు సేవలు అందించారు. సర్వలోకోద్భవోయమకర ప్రజానుగృహేతో జ్యోతిలక్ష్మి దంపతులు అయినటువంటి ధనరూపం కవచ సంప్రోక్షణాకే కరుణీనో ఓం స్వామమావాహయామి ఓం భగస్వాహ ఓం భగస్వాహ మంత్రమహతారం హవే హవే రక్షక సిద్ధాంత రక్షక చిట్టకంద రతంగరాజ గోవింద మాలారం దెత్తే ఇక్కడ పెట్టున్నామాక్షే సమేధాత్ కృతా నితపసాన దంతమాతస్య పృథివీ మనదాంగులం ఓం నమాస్యం విచ్ఛన్నమహే సర్వభిద్ధించతి. స్వామివారి సుప్రభాత సేవతో మొదలయ్యి అలాగే ఇప్పుడు అభిషేకం, సాయంత్రం కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందండి. ఈ యొక్క ఆలయానికి మల్లిడి కనికిరెడ్డి గారు శంకు చక్రనామాలు దాదాపు 3 కేజీలతో శంకు చక్రనామాలు చేయించారండి.
బచ్చు నాగ వెంకట భాస్కరరావు గారు అమ్మవారి రజిత కిరీటం చేయించారు. అలాగే కూసి శర్మ గారు తులసిమాల చేయించారు. అలాగే కాళ్ళ గోపి కృష్ణ గారు వారి తమ్ముడు గారు దుర్గాప్రసాద్ గారు మకర తోరణం చేయించారు. అలాగే అడప రాజేశ్వరరావు గారు తులాభారం చేయించారు. వారందరికీ ఈ యొక్క ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయ సన్నిధానంలో స్వామివారి యొక్క భక్తులు శ్రీ కనికిరెడ్డి గారి దంపతులు నూతన రజతమయ శంకుచక్ర కవచములని సమర్పించారు. అదేవిధంగా మరొక భక్తులు నాగభాస్కర్రావు గారు దంపతులు అదేవిధంగా వారు స్వామివారి యొక్క ఉత్సవమూర్తులకి రజతమయ కిరీటాలని అమ్మవార్లకి స్వర్ణమయ మంగళసూత్రాలని సమర్పించారు. అదేవిధంగా స్వామివారి యొక్క కైంకర్యంలో ఒక భక్తులు మకర తోరణాన్ని, మరొకరు కూచి శ్రీనివాస శర్మ గారు స్వామివారికి రజతమయమైనటువంటి తులసీ పత్రహారాన్ని సమర్పించారు. స్వామివారి యొక్క భక్తులు కాళ్ళ గోపి గారు అమ్మవార్లిరువురికి కూడా లోహమయ మకర తోరణాలని సమర్పించారు. అడప రాజేష్ గారు, ప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారికి తులాభారాన్ని సమర్పించారు. ఈ సమర్పణ కైంకర్యాల్లో భాగంగా నేటి రోజున స్వామివారికి పూర్ణ స్నపన తిరుమంజన, వాస్తు హోమము, వస్తు శుద్ధి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరపబడుతూ ఉన్నాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ను క్యాంపు కార్యాలయంలో శనివారం శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్కు బ్రాహ్మణ పురోహిత కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తన వంతు సొంత నిధులు 1,116 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మర్ల విశ్వనాథ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ సబ్నవీస్ కృష్ణమోహన్, ప్రయోగ కిషోర్ శర్మ, సోమాసి సూర్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. బేమడోలు మండలంలో హౌసింగ్ డే కార్యక్రమాన్ని గృహ నిర్మాణ శాఖ అధికారులు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతిదేవి, హౌసింగ్ ఏఈ చైతన్య కృష్ణ పాల్గొన్నారు. బేముడోలు, గుండుగల్ను పంచాయతీల వద్ద నిర్వహించిన సమావేశంలో గృహ నిర్మాణ లబ్ధిదారులతో అధికారులు సమావేశమయ్యారు. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. పలు సూచనలతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని వివరించారు. హౌసింగ్ ఏ చైతన్య కృష్ణ మాట్లాడుతూ మండలంలో హౌసింగ్ నిర్మాణ ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కుక్కల ప్రసాద్, ప్రవీణ్ పటేల్, పైడమాల యుగంధర్, తవ్వా ప్రభాకర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవనీయులైన ఏలూరు జిల్లా కలెక్టర్ గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు మెగా హౌసింగ్ డే అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఇందులో లబ్ధిదారులు ఏవైతే మనకి గవర్నమెంట్ 3 lakhs హౌసెస్ మాకు టార్గెట్స్కి మా మండలం కింద 162కి గాను 141 మేము చేసుకున్నామండి. దానికి గాను ఇంకా బ్యాలెన్స్ 21 ఉన్నాయి. ఈ 21 కూడా ఈ వచ్చే ఈ నెలాఖరులోపు పూర్తి చేయాల్సిన టార్గెట్గా మాకు ఫిక్స్ చేసుకున్నారు. అందుకు గాను ఈ మెగా హౌసింగ్ డేకి కండక్ట్ చేసి ఏదైతే ఇన్ ప్రోగ్రెస్ హౌసింగ్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి లోన్ కావాలంటే లోను, లేదంటే వాళ్ళకి కాంట్రాక్ట్ అసైన్మెంట్ కావాలంటే కాంట్రాక్ట్ అసైన్ చేయడానికి మేము వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేసుకున్నామండి. అందులో కొంతమంది డోక్రా నుంచి లోన్ కావాలని చెప్పేసి అన్నారు. ఈ డోక్రా నుంచి లోన్ కావాల్సిన లిస్ట్ మేము బేవడోల మండల వైజ్గా సెక్రటరియట్ లెవెల్లో మేము మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నామండి. ఈ రోజు సాయంత్రానికి మేము కన్సల్ట్ మండల ఏపీఎం గారికి మేము ఈ లిస్ట్ అనేది సబ్మిట్ చేస్తాము. అదేవిధంగా కొంతమంది కాంట్రాక్టర్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. మేము ఎవరైనా తాపీమేషన్ ఉంటే కనుక వాళ్ళని అసైన్ చేసి వాళ్ళకి బెనిఫిషరీకి అగ్రిమెంట్ చేయించి ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చి వాళ్ళని ఖచ్చితంగా ఈ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ చేయించి ఈ నెలాఖరులోపు మాకు ఇచ్చిన టార్గెట్స్ అచీవ్ అవుతామని చెప్పేసి తెలియజేస్తున్నానండి. ఖరీఫ్ పంట పరిశీలన, రబీ పంటకు అవసరమైన సూచనలు ఇవ్వడానికి మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఉండి కృషి కేంద్రంకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు శనివారం పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామాన్ని సందర్శించారు. వరి పంటల్లో పరిశీలించడంతో పాటు రైతులకు రబీ వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలను శాస్త్రవేత్తలు మల్లికార్జునరావు, గిరిజారాణి, భువనేశ్వరి, రమేష్లు వివరించారు. మండల వ్యవసాయ అధికారి చెర్ల రవికుమార్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో జట్లపాలెం సర్పంచ్ కండవల్లి మణిరాజు, కే పెంటపాడు సర్పంచ్ పీదల సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ కృష్ణ, రైతు పరమానంద చౌదరి, విఆర్ఏ సురేష్, గ్రామ రైతులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం పడమర వెప్పరు గ్రామంలో శ్రీ గురు సాయినాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షులు, జిల్లా న్యాయ బ్రాహ్మణ జేఏసీ యువజన గౌరవ అధ్యక్షులు పొట్నూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాదైనా ధన్వంతరి జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలన్నారు. గ్రామంలో వైద్యం నిర్వహిస్తున్న రౌతు రామకృష్ణను చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో పొట్నూరి ఉమాశంకర్, రౌతు వీరయ్య, పొట్నూరి దుర్గారావు, దేవరకొండ సాయి, పొట్నూరి రాజు తదితరులు పాల్గొన్నారు. వైద్య నారాయణుడు మరి సూర్యభగవానుడికి 16 మంది శిష్యులు, అందులో ఒక అయినటువంటి ధనవంతరి ఆయన వైద్య రంగాన్ని ఎంచుకున్నారు. మరి ఆ రోజుల్లో వైద్యం అంటే ఆయుర్వేద వైద్యంలో మహావిషిగా ఉండి ఎన్నో సేవలు చేసే వ్యక్తి ధనవంతరి గారు. మరి ఆ రోజు వైద్యాన్ని మన నాయ బ్రాహ్మణులు అందరూ కూడా ఆయన కులదైవంగా భావిస్తూ వైద్య రంగం ఎంచుకొని ఆయుర్వేదాన్ని చేసుకుంటూ ఇప్పుడు వరకు కొనసాగుతూ వస్తున్నారు. మరి వైద్య నారాయణ కంటే వైద్యుల్లో సత్కరించాలి కాబట్టి ఈరోజు మన గ్రామంలో రామకృష్ణ గారు మరి ఎప్పటి నుంచో వైద్యాన్ని సేవగా చేసుకుంటూ వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు సన్మానించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీతో శేషాచల పర్వతం గోవింద నామస్మరణలతో మారుమోగింది. ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 10 నుంచి 12 వేల మంది యాత్రికులు వచ్చారు. స్వామిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం స్వామివారి ఉచిత ప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నారు. భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తాడేపల్లిగూడెం శాఖ గ్రంథాలయంలో స్థానిక ఈవీఎం హై స్కూల్కు చెందిన విద్యార్థులు వచ్చి గ్రంథాలయ సభ్యత్వం తీసుకున్నారు. 8, 9, 10వ తరగతికి చెందిన 52 మంది విద్యార్థులు సభ్యత్వం తీసుకుంటూ తాము ప్రతిరోజు వచ్చి గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకుంటామని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు ఏవి దుర్గాలక్ష్మి, లంకా రాజు విద్యార్థులు వెంట పెట్టుకుని తీసుకువచ్చారు. రేడర్స్ ఫోరం నాయకులు గరికపాటి బాపయ్య శర్మ, జనార్దన్ రావు, లక్ష్మణరావు, ఆంజనేయులు, జాన్ బాబు, కేవి సూర్యనారాయణ, గ్రంథ పాలకులు శ్రీనివాసరావు విద్యార్థులను ఆహ్వానించి గ్రంథాలయంలోని వివిధ రకాల పుస్తకాలను చూపించి వాటి పఠనం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని బేముడలు ఎంపీడీఓ పద్మావతి దేవి పిలుపునిచ్చారు. శనివారం బేముడలు సచివాలయం వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వర్ణాంధ్ర అవగాహన ర్యాలీని నిర్వహించారు. మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. సచివాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఎంపీడీఓ పద్మావతి దేవి మాట్లాడుతూ పారిశుద్ధ్యం, స్వచ్ఛత, ప్లాస్టిక్ నియంత్రణలో అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. శుభ్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనేది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వాడే వాహనాల వల్ల కానీ ఏంటంటే బాగా ఎక్కువ సంవత్సరాలు అయిపోయిన వాహనాలు వాడటం వల్ల కానీ వీటన్నిటి వల్ల కూడా మనకి వాతావరణ కాలుష్యం ఇవ్వడానికి మంచి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మనం వీటి మీద వెళ్ళేటంటే ప్రజా రవాణా అంటే మనకి బస్సులు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, ఇలాగ రకరకాల ప్రజా రవాణాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి వినియోగించినప్పుడు వాతావరణ కాలుష్యం తగ్గించడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఈ వాతావరణ కాలుష్యం ఒక నిర్మూలన చేసే విషయంలో కూడా మన వివిధ రకాలైనటువంటి ఔషధ మొక్కలు కానీ ఇలాంటివన్నీ కూడా మనం పాటిన రోజున వాతావరణంలో కూడా మనకి ఏంటంటే మంచి ఇది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గర అలాగే మన యొక్క రహదారుల వెంబడ కూడా మంచి మంచి మొక్కలు నాటిన రోజున వాతావరణ కాలుష్యం నిర్మూలన చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరికీ చైతన్యం కల్పించడం కోసం మనం చేసే ఈ ప్రయత్నానికి అందరూ కూడా నాంది పలుకుతున్నామని చెప్పారు. తాడేపల్లిగూడెంలో ఆర్టీసీ డిపో ఎదుట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద నవరత్నాల టీం ఆధ్వర్యంలో అన్న సమారాధన 379వ శనివారం నిర్వహించారు. తాడేపల్లిగూడెం వాస్తవ్యులు పబ్బెత్తి నారాయణరావు, సత్యలక్ష్మి దంపతుల ద్వితీయ పుత్రిక కావ్య పుట్టినరోజు సందర్భంగా కోనాల మంగారావు, కళ్యాణిల చిన్న కుమారుడు అఖిల్ ధనత్రయోదశి సందర్భంగా ఈరోజు అన్న సమారాధన సహకరించారు. బస్టాండ్ ఎదురుకుండా ఉన్న శ్రీ కలియుగ వెంకటస్వామి ఆలయం వద్ద మా నవరత్నాలు నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 379వ వారానికి చేరుతుంది. ఇన్ని వారాలు ఈ కార్యక్రమం నిశ్చితంగా కొనసాగ ముఖ్య కారణం దాతల కారణంగానే మేము ఇన్ని వారాలు కూడా ఈ కార్యక్రమాన్ని చేయగలిగాము. ఈ వారం దాతలుగా తాడేపల్లి వాస్తవ్యులు పబ్బెత్తి నారాయణరావు గారు, సత్యలక్ష్మి
దంపతుల ద్వితీయ పుత్రిక కావ్య పుట్టినరోజు సందర్భంగా మరియు కోనల మంగారావు గారు కళ్యాణి దంపతుల చిన్న కుమారుడు ధనత్రయోదశి సందర్భంగా ఈరోజు అన్న సమాలు సహకరించారు. వారిద్దరి కుటుంబాలను కూడా ఆ తల్లి స్వామి ఎల్లవల్ల కాపాడాలని కోరుకుంటోంది మా నవరత్నాలు. ఈ నవరత్నాల టీం వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ఒకటైన ఈ అన్నదానం కార్యక్రమం ఒకటండి. దీంట్లో ఒకసారి దాతగా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడ అన్నదానం పెట్టించడం జరుగుతుంది. వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా చాలా హర్షణీయమైనవి. అందుకు వాళ్ళకి టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.